ప్రస్తుతం పూటకో ఫ్యాషన్ పుట్టుకొస్తోంది. రోజుకో ట్రెండ్ మారుతోంది. కానీ కాలం మారినా పెడన కలంకారీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అభిరుచులు మారుతున్నా దాని అందం మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. ప్రతి రంగులో సంస్కృతి, ప్రతి డిజైన్లో శతాబ్దాల నాటి వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచాన్ని మెప్పించిన ఈ రంగుల కళ వెనుక ఎన్నో చేతుల శ్రమ దాగి ఉంది. కలంకారీని సజీవంగా నిలబెడుతున్న కళాకారులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. పెడన కలంకారీ వైభవం, దాని తయారీ విధానం, కళాకారుల కష్టాలపై ఈటీవీ స్పెషల్ స్టోరీ. ఎన్నెన్నో వర్ణాలు, అన్నింట్లో అందాలు. అవే రంగులు సహజ సిద్ధమైనవి అయితే అదొక అద్భుత దృశ్యకావ్యమే కదా. అదే కృష్ణా జిల్లా పెడనలో పుట్టిన కలంకారీ. ఇది హస్తకళ మాత్రమే కాదు, శతాబ్దాల వారసత్వం. కర్చీఫ్ నుంచి బెడ్షీట్ వరకు, చున్నీ నుంచి చీర వరకు ఏ వస్త్రమైనా సరే కలంకారీ చేతిలో పడితే అదొక కళాఖండం అవ్వాల్సిందే. ప్రపంచం చేత శభాష్ అనిపించుకోవాల్సిందే. పెడన కలంకారీ తయారీ విధానం ఓ ప్రక్రియ మాత్రమే కాదు, ప్రతి దశలోనూ సహనం, నైపుణ్యం కావాలి. ముందుగా తెల్లని కాటన్ వస్త్రాన్ని నీటిలో ఉడకబెట్టి సహజ సిద్ధమైన పదార్థాలతో కడిగి మృదువుగా తయారుచేస్తారు. ఆ తర్వాత చెక్క బ్లాకులతో అద్భుతమైన డిజైన్లు ముద్రిస్తారు. అవసరమైన చోట కలంతో సూక్ష్మమైన ఆకృతులను గీస్తారు. ఆ తర్వాత వాటికి చెట్లు, వేర్లు, పూల నుంచి సేకరించిన సహజ సిద్ధమైన రంగులను అద్దుతారు. ఈ తయారీ ప్రక్రియలో అనేకసార్లు ఉతకడం, ఎండబెట్టడం లాంటి కఠిన దశలు దాటిన తర్వాతే ఓ కలంకారీ వస్త్రం రూపుదిద్దుకుంటుంది. పెడన కలంకారీకి భారతీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ్నుంచి వివిధ మధ్యవర్తుల ద్వారా విదేశాలు ఈ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. విదేశీయులు అభిరుచికి తగ్గట్టుగా వారడిగిన కస్టమైజ్డ్ డిజైన్లను సైతం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అమెరికాలోని ఓ రోడ్ మ్యాప్ను సైతం కలంకారీ వస్త్రంపై ప్రతిబింబించేలా గీశామని కళాకారులు చెబుతున్నారు. ఈ అపురూప కళపై యువతరం విశేష ఆసక్తి కనబరుస్తోంది. ఎంతో మంది ఈ రంగంలోకి అడుగుపెట్టి ఉపాధి పొందుతున్నారు. నేటి కాలానికి అనుగుణంగా ఆధునిక శైలిని జోడించి సరికొత్త డిజైన్లతో వస్త్రాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తే మరికొందరు ఈ కళవైపు ఆకర్షితులవుతారని స్థానికులు చెబుతున్నారు. కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ కానీ, టెంపుల్స్కి వెళ్లే లేడీస్ కానీ అందరూ ఈ సహజసిద్ధమైన రంగులతో తయారైన వస్త్రాలను వేసుకుని వెళ్ళటం వల్ల వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది. రాను రాను బాగా వాడుతున్నారు. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు వచ్చేసి కలంకారీ, పెన్ కలంకారీ అనేది దానికి మట్టికి బాగా మొగ్గు చూపిస్తున్నారు. పెట్టినప్పుడులో కన్నా కానీ ఇప్పుడు రాను రాను తెలుసుకుని చాలా మంది వస్తున్నారు. అన్ని కొత్త డిజైన్స్ చేయించుతున్నాము. అంత కలర్స్ కాంబినేషన్ న్యాచురల్లో ఎట్లా ఉంటాయి, ఇంకా ఏ ఉంటాయి అనేది బాగా చూసుకుని అన్ని కొత్తగా మొదలు పెడుతున్నాము. ఇది వరకు ఇంట్లో పూలు కట్టుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు కొంచెం బాగా హెల్ప్ఫుల్ అవుతుంది పని. ఇక్కడే నేర్చుకుని ఇక్కడే చేస్తున్నాను. 6 నెలల నుంచి చేస్తున్నాను. నేను పెన్తో కలర్స్ వేస్తాం, గమ్మేసి కలిపి కలర్స్ కింద నుంచి తెచ్చుకుని కలర్స్ వేస్తాం. డిప్లొమా కంప్లీట్ అయ్యింది. ఇంకా పెన్ కలంకారీ అంటే ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నాను. పేరెంట్స్ దగ్గర ఉంటూ ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నా. నేను 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ. 10 మందితో స్టార్ట్ అయ్యి 20 మంది ఇంకా చాలా మంది వస్తున్నారు. ఊరు వెళ్ళి జాబులు చేసుకోవడం కంటే అమ్మ నాన్నలతో ఉండి పక్కనే పని చేసుకోవడం చాలా బాగుంది. ఈ చున్నీ ప్రింట్ చేసి వచ్చింది. ఏ కలర్ పెడితే బాగుంటుంది అని చూసి పెడతాం. ఒక చున్నీ పూర్తి అవ్వాలంటే గంట పట్టిద్ది. కలంకారీ కళాకారులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. తక్కువ ధరకు దొరికే నాణ్యత లేని కెమికల్ ప్రింట్లు మార్కెట్లోకి రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్ల తర్వాత సంప్రదాయ కలంకారీ కనుమరుగవుతుందంటున్నారు. మరోవైపు నీటిలో ఉతకడానికి వేసవి సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. కలంకారీని కాపాడుకోవడానికి పరిశ్రమ పెద్దలు, ప్రభుత్వం కలిసి ఓ ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే కష్టాలు తగ్గుతాయని అంటున్నారు.
పెడనే కాకోకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా దాదాపుగా 15,000 మందికి ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ కుటీర పరిశ్రమ ఈ కలంకారీ వుడెన్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లో తయారు కాబడుతున్నటువంటి ఈ ప్రొడక్ట్ లో గత 10-15 సంవత్సరాల నుండి కూడా అమెరికా గాని, ఆస్ట్రేలియా గాని, యూరప్ దేశాల్లో గాని చాలా ఎగుమతి కాబడుతున్నటువంటి విధానాల్లో ఈ పరిశ్రమ ముందుకు వెళ్తుంది. డైరెక్ట్ గా ఎగుమతులు చేసుకునే, ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి కూడా ప్రభుత్వ తరపున కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఈ వాషింగ్ ప్రక్రియ అనేది మాకు పెద్ద సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం కూడా సెకండ్ క్రాప్ అయిన తర్వాత వేసవ కాలంలో వచ్చే 3 నెలల నుండి 4 నెలల కాలం పాటు 150 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గోదావరి నదికి వెళ్లి వాషింగ్ చేసుకొచ్చేటువంటి ప్రక్రియ మాకు బాగా ఆందోళన కలిగిస్తున్నటువంటి ప్రక్రియ అండి. అది లోకల్ గానే చేసుకునేటువంటి పెద్ద సౌకర్యాన్ని మాకు ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కళాకారుడి చేతుల్లో మొదలైన ఈ రంగుల ప్రయాణం నేడు వేల కిలోమీటర్లు దాటి విదేశాల్లోని ఇళ్లను, ప్రదర్శనలను, ఫ్యాషన్ వేదికలను చేరుతోంది. ప్రతి డిజైన్ వెనుక శ్రమ, ప్రతి రంగు వెనుక సంప్రదాయం, ప్రతి వస్త్రం వెనుక పెడన గర్వం ఉందని చెప్తున్నారు ఇక్కడి కళాకారులు. కాలం మారినా, మార్కెట్లు మారినా తమ సాంప్రదాయ కళను, తమ గుర్తింపును ప్రపంచానికి చాటి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, పెడన.